అందరికీ నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డిబేట్. నేను మూల శ్రీనివాస్. ఇక ఈరోజు మరి మూసీ రాజకీయంపై పార్టీలు చేస్తున్న హడావుడి మరి మనకు తెలిసిందే. ఇక హైడ్రా అడలెత్తిస్తోంది. క్షణాల్లో బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టం చేస్తుంది. ఇక మరి హైడ్రా బాహుబలి జేసీబీలు మరి క్షేత్రస్థాయిలో ఎక్కడ కూల్చివేతలు చేస్తున్నాయన్న విషయంలో మరి హైదరాబాద్ నగరం అంతా కూడా ఉలిక్కి పడుతోంది. ఏర్పాటైన అనతి కాలంలోనే అక్రమ కట్టడాలు కూల్చివేస్తూ సంచలనాలకు కేరఫ్గా మారింది హైడ్రా. ఇక బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో కావచ్చు, ఇక నాలాలు ఆక్రమించి నిర్మించిన కట్టడాలు కావచ్చు కూల్చివేస్తూ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ధ్యేయంగా దూసుకుపోతోంది హైడ్రా. ఇక మూసీలో కూడా హైడ్రా కూల్చివేతలు చేపడుతుంది అనే ప్రచారంతో మూసీ పరివాహక నివాసితుల్లో ఇక ఆందోళన మొదలైంది. పేదల విషయంలో హైడ్రా కూల్చివేతలు చేయబోదని చెప్తున్న మూసీ సుందరీకరణతో ప్రక్షాళన చేస్తామని ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఒకవైపు సర్వే కూడా నిర్వహిస్తోంది. ఇదే క్రమంలో మూసీ వాసులకు అండగా ఉంటామని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలంతా ప్రకటించడంతో ఆ ప్రభుత్వం కాస్త ఇరుకున పడే ప్రమాదం ఉందని కూడా ప్రచారం సాగుతోంది. ఇక మరి సొంత పార్టీలో కూడా కీలక నేతలు హైడ్రా విషయంలో పేదవారి నివాస గృహాలు కూల్చొద్దని కామెంటు చేయడంతో కలకలం రేపుతోంది. ఇక హైడ్రా కాస్త దూకుడు తగ్గిస్తుందా అని కూడా మరి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైడ్రా అధికారులు తగ్గేది లేదని అంటున్నా హైడ్రాకు ఇంట బయటనే కాకుండా కోర్టుల తీర్పులు కూడా అవరోధంగా మారుతూ అడుగడుగున అడ్డంకులు ఎదురవుతున్నాయనేది జరుగుతున్న ప్రచారం అయితే ఏది నడుస్తుందో దానిపైన ఇవాళ తెలంగాణ స్పెషల్ డిబేట్. ఇక దీంట్లో మరి ముందుగా హరీష్ రావు గారు ఏం మాట్లాడారు, తర్వాత దాని కౌంటర్గా ఇక మరి మిగతా కీలక నేతలంతా కూడా మంత్రులు కూడా మాట్లాడారు. ఆ బైట్స్ ఒకసారి చూద్దాం. 94లో లేఅవుట్ వచ్చింది. తర్వాత వీళ్ళకి మున్సిపల్ ఇంటి అనుమతులు ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ బిల్లు కడుతున్నారు, వాటర్ ట్యాక్స్ కడుతున్నారు, మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో కొనుక్కుంటే రిజిస్టర్ చేస్తే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది. దీని మీద బ్యాంకు లోన్లు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ పేదల తప్పెక్కడున్నది? నీ కాంగ్రెస్ ప్రభుత్వమే నాడు అధికారంలో ఉన్నప్పుడు లేఅవుట్ అప్రూవల్ ఇచ్చింది, రిజిస్ట్రేషన్లు చేసింది, మున్సిపల్ అనుమతులు ఇచ్చింది, ఇల్లు కట్టుకున్నాక యూటిలైజేషన్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది. అంటే మీ తప్పిదాలకు పేదలు ఎందుకు బలి కావాలి అని అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. నువ్వు మూర్ఖంగా అనవసరంగా ఏదో మూసీ ప్రాజెక్ట్ చేస్తా అని చెప్పి ఇలా పేదల ఉసురు పోసుకోవడం మానుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు ఏం చెప్పిండ్రు? ఇందిరమ్మ పాలన అన్నారు. ఇందిరమ్మ పాలన ఏం చెప్తుంది? గరీబీకు హటావ్ అంటది. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుందంటే गरीबों को हटाओ अंटुंड। या तुम गरीबी को हटाना चाहते या गरीबों को हटाना चाहते, मैं पूछना चाहता हूँ. ये इंदिरम्మ పాలన అంటే పేదలకు కూడు గుడ్డ నీడిచ్చేది ఇందిరమ్మ పాలన. కానీ నీ ఇందిరమ్మ పాలన పేదల బతుకులు కూల్చే ప్రయత్నం చేస్తా ఉన్నావు, పేదలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇలా ఆలోచించాను. కాంగ్రెస్ పార్టీ అంటే హస్తం గుర్తు అంటే మీరు అపన్న హస్తం ఇస్తారా, భస్మాసుర హస్తం అవుతారా? బుల్డోజర్ కి రాజ్యం ఏంది? రాహుల్ గాంధీ పొద్దుగా లేస్తే టీవీలలో మాట్లాడుతుండు, बुलडोजर राज नहीं चलेगा अंटाడు. फिर तेलंगाना में क्या चल रहा राहुल गांधी? तेलंगाना में आज बुलडोजर का राज चल रहा. एक काम करो, वो आपका हाथ का निशाना निकाल के बुलडोजर का निशाना रख लो. तुम क्या समझे? హస్తం గుర్తు తీసి బుల్డోజర్ గుర్తు పెట్టుకో. ఏం పేదలను బుల్డోజర్లు పెట్టి ఇబ్బంది పెట్టరా? పాపం ఆ గర్భిణీ స్త్రీ 9 నెలల నిండు గర్భిణి సరిత అనే అమ్మాయి ఇక్కడికి వచ్చి నెల రోజుల నుంచి నిద్రపోతలేనన్నా, కంటి మీద కురుకు లేదని 9 నెలల గర్భిణి మాట్లాడుతా ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హైడ్రా విషయంలో ఇలా కురుతో తలకొకుండా పరిస్థితి. ఏడుస్తున్నారు జనం. రోజు 2-3 వీడియోలు వస్తున్నాయి. ఆ వీడియోలు చూసి హైడ్రా బాధితులే కాదు, తెలంగాణ రాష్ట్రం కాదు, దేశవ్యాప్తంగా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన అసహించుకుంటున్నారు. అన్ని డాక్యుమెంట్స్ ఉండి అన్ని అనుమతులు ప్రభుత్వమే ఇచ్చి పేదోళ్ళు ఇల్లు కట్టుకున్న ఇళ్లను గంట లోపల కూల్చి ఎలాంటి నోటీసులు కూడా కూల్చేయడము, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. అంటే పేదల ఇల్లు కూర్చోవడం ఇందిరమ్మ రాజ్యమా? ఏంది ఇందిరమ్మ రాజ్యం అంటే? కాబట్టి హైడ్రా విషయంలో భారతీయ జనతా పార్టీ వారం రోజులు కూడా ప్లాన్ మెయింటైన్ చేస్తున్నాం. తప్పకుండా హైడ్రా విషయంలో మేము చాలా సీరియస్గా ప్లాన్ చేస్తున్నాము. నేను మళ్ళీ చెప్తున్నా, ఇలా ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఆయుధంగా మారబోతున్నది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు, నాయకులు సిద్ధమవుతున్నారు. హైడ్రా బాధ్యతకు అండగా ఉండడానికి ఈ రాక్షస ఆలోచనను, ఈ మూర్ఖత్వపు ఆలోచనను, ఈ దుర్మార్గపు మనసును పక్కకు పెట్టి
ఒక మానవత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి హైడ్రా విషయంలో. అరే కూల్చాల్సిన ఫామ్ హౌస్ మాత్రం కూల్చారు, కూల్చాల్సిన ఫామ్ హౌస్ కూల్చారు. మేమనుకున్నాం హైడ్రా ఒక మంచి ఆలోచన ఉంది కదా, అరే మంచి ప్లాన్తో ప్రభుత్వం ఉన్నట్టున్నది, ఏం చెడు ఆలోచన ఏం లేనట్టుందో మేము అనుకున్నాం. కానీ ఇంత పేదలు ఉసురు పోసుకుంటారు, పేదలు పుట్టగొడతారు, పేదలకు నిల్వ నీడ లేకుండా చేస్తారని చెప్పి మేము ఎప్పుడు ఆలోచించాం. సరిగా 10,000 రూపాయలు ఇచ్చేస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది అనుకో. అది కాక ఈరోజు ఒకటే ప్రశ్న, హైదరాబాద్లో 141 ట్రాఫిక్ అంటే నీటి స్టాగ్నేషన్ ఏరియాస్ ఉన్నాయి, వాటిని రెక్టిఫై చేస్తూ ఉన్నాం. అది కాక మూసీకి సంబంధించి లేదా హైదరాబాద్ లేక్ సిటీ చెరువులు ఆక్రమణకు గురైన వాటిని మాత్రమే, అందులో పాఠశాలలున్నా ఆసుపత్రులున్నా ఇతరత్ర ప్రజా ఉపయోగమైన ఉంటే వారిని ఏ విధంగా మార్చాలి, ఏ విధంగా దాలను ఆల్టర్నేటివ్ చేయాలని తప్ప వాళ్ళని రోడ్డు మీద పడేసే విధంగా ఎన్ని ఫిర్యాదులు ఎక్కడ స్పందిస్తున్నాం. కానీ ఎక్కడైతే ఆక్రమణకు గురై అనుమతులు లేకుండా ఉన్నాయో హైడ్రాకు సంబంధించి ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. హైడ్రా ఇస్ డిఫరెంట్, మూసీ కార్యక్రమం ఇస్ డిఫరెంట్. మూసీకి సంబంధించి మూసీ కూడా ఈరోజు మూసీ యొక్క కార్యక్రమంలో కాలువ పరిధిలో, దయచేసి ఇది ప్రత్యేకించి గమనించాలి, కాలువ పరిధిలో కాలువ ఎడమగట్టు కావచ్చు, కుడిగట్టు కావచ్చు, కాలువ మధ్యలో కావచ్చు, కాలువ ఎంక్రోచ్మెంట్ కావచ్చు, వాటి మీద అక్రమంగా నివసిస్తున్న వాళ్ళు చాలా కాలంగా ఉంటుండొచ్చు. వాళ్ళందరినీ మేము ఒక్క మాట కూడా అక్కడి నుంచి బలవంతంగా ఖాళీ చేపిస్తలేము. మళ్ళీ చెప్తా ఉన్నాం, మూసీ పేరు మీద ఫేజ్ 1 కింద ఎవరైతే మూసీ బెడ్ ఉందో అంటే కాలువ కుడిగట్టు ఎడమగట్టు మీద ఆక్రమణకు గురి అయి ఉన్న నివాస స్థలాలలో ఉంటున్న వాళ్ళందరికీ ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్ ఇవ్వడంతో పాటుగా ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు సమావేశం ఏర్పాటు చేసుకొని మన ప్రిన్సిపల్ సెక్రటరీ ధనకిషోర్ గారిని, హైడ్రా కమిషనర్ గారిని పిలిపించి మాట్లాడారు. తప్పకుండా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. వీళ్ళు చెప్పే కల్లబొల్లి మాటలు, వీరు కార్చేటువంటి ముసలి కన్నీళ్లకు మీరు కరిగిపోవద్దని, తప్పకుండా ప్రభుత్వం మీ పక్షాన ఉంటుంది, పేద ప్రజలకు ప్రభుత్వం అండదండగా ఉంటుందని నేను ఒక ప్రజాప్రతినిధిగా నేను వారికి అష్యూరెన్స్ ఇస్తున్నా. తప్పకుండా నేను ఇంకో మాట చెప్పదలుచుకున్నా, మీ హయాంలో మీరు ఇక్కడ పార్క్ హోటల్ రాజ్భవన్ పక్కన పార్క్ హోటల్ సికం ల్యాండ్లో ఇచ్చారు, సికం ల్యాండ్లో ఉంది. దాని పక్కనే కేటీఆర్ గారి బేనామీ ప్రదీప్ రెడ్డి ఉన్నాడు. ప్రదీప్ కన్స్ట్రక్షన్ పేరు మీద సికం ల్యాండ్లో 10 ఫ్లోర్ల బిల్డింగ్ నువ్వు పర్మిషన్ ఇచ్చావు. ఆ పక్కనే శోభా బిల్డర్స్కి 15 ఫ్లోర్ల పర్మిషన్ ఇచ్చావు. ఎలా ఇచ్చావు నువ్వు సికం ల్యాండ్లో? నీకు తెలియదా సికం ల్యాండ్ అని? ఎలా ఇచ్చావు? జలవిహార్ మొత్తం నీళ్ళలోనే ఉంది. జలవిహార్ మీద ఎందుకు తీసుకుంటలేవు? ఎందుకు చెప్పలేను ఇన్ని రోజుల నుంచి? జలవిహార్ రోజు రోజుకు మొత్తం చెరువులోకి వెళ్ళిపోతుంది. అది ఏం చేస్తున్నావు నువ్వు? ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వాళ్ళు చేసిన ఓ మస్తు ఇన్నని పుంకాలుగా చెప్పొచ్చు. కాకపోతే ఈరోజు ప్రభుత్వాన్ని మీరు చెడ్డ పేరు తెచ్చి ప్రభుత్వాన్ని బదనాం చేసే కుట్ర ఏదైతే జరుగుతుందో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. హరీష్ రావు ఇప్పటికైనా ఇలా శవాల మీద పేలాలు ఏరుకునే పని బంద్ చేయి. ఈటెల రాజేందర్ ఇద్దరు జోగోడు బాగోడు, వాళ్ళు ఇద్దరు ఒకటే. వాడు నరే నువ్వు ఇట్లా చేయరా నేను ఇట్లా చేస్తా అని చెప్పి వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి దయచేసి హరీష్ రావు గారి మీద నాకు చాలా మంచి గౌరవం ఉంది, కానీ ఇట్లా శవాల మీద పేలాలు ఏరుకునే పని ఏం చేస్తున్నాడు? కాబట్టి దాన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నా. హరీష్ రావు మీరు ఇలాంటి ప్రవర్తన వల్ల మీకు చెడ్డ పేరే వస్తుంది తప్ప ఏం లేదు. ప్రజల్ని ఎవరి భయప్రాంతులు చేస్తున్నావు? పేద ప్రజల్ని భయప్రాంతులు చేస్తున్నావు. నువ్వు మీ దగ్గర తెలంగాణ భవన్కు పిలిపించుకొని ఏం చెప్తున్నావు వాళ్ళకు? తెలంగాణలో హైదరాబాద్ సిటీలో ప్రజలకు నువ్వు చెప్పాల్సింది ప్రభుత్వానికి ఏం చెప్పాలంటే ఇది FTL కిందనో బఫర్ జోన్ కిందో 20 సంవత్సరాల కింద ఉండే, ఇప్పటి వరకు 20 దాన్ని ఒక వ్యవస్థగా ఏర్పాటు చేశాం. జరిగే కార్యక్రమం అంతా కూడా హైదరాబాద్ సిటీ is nothing but rocks and lakes and parks. Parks, lakes, rocks హైదరాబాద్ నగరం. బట్ అన్ఫార్చునేట్లీ రాక్స్ అన్ని కూడా ఇళ్ల రూపాయలు ఇల్లు కట్టుకోవడం కోసం అన్ని రాక్స్ అన్ని మొత్తం. లేక్స్ అన్ని కూడా కబ్జా చేసేసి ఇల్లు కట్టేసి, సో పార్క్స్ అనేది లేకుండా పోతాం. మీ అందరూ తెలిసిందే, ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు
లేక్స్ మిగతా వ్యవస్థ లేకపోతే ఎలా మునిగిపోతున్నాయో కూడా విజయవాడ నగరాన్ని కూడా చూశారు. సో ఈ హైడ్రా అనేది చెరువులో FTL లెవెల్, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఇల్లు ఎవరైతే కట్టుకున్నారో బఫర్ జోన్ జోలికి కూడా పోలే ఇంతవరకు. బఫర్ జోన్ అనేది కూడా ఉంటుంది, అక్కడ కూడా పోలేదు. కేవలం FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఆ కెపాసిటీలో ఎవరైతే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారో వాటిని ఇప్పుడు కూడా ఆపకపోతే భవిష్యత్తులో చెరువు అనేది కనపడుతుంది హైదరాబాద్కి. అది హైదరాబాద్ నగరానికే ప్రాణాంతకంగా మారుతుంది. అందుకోసం వాటిని ముందు తీసుకొని పోతాం. ఆ చేసే కార్యక్రమంలో భాగంగా సరే అక్కడ పేదవాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇంకోళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇక హైడ్రా చేపడుతున్న కార్యకలాపాలపై మరి ఎక్కడైతే మూసీలోకి హైడ్రా ఎంటర్ అవుతుందన్న నేపథ్యంలో మరి ఇది మూసీ నదిలో మరి 3 పార్టీలకు సంబంధించిన రాజకీయ అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక ఆ నివాసితులు మరి కొంత అయోమయం చెందుతున్నారు. ఇక హైడ్రా ఎంటర్ అవుతుంది, ఇప్పటికే మరి అక్కడ సర్వేలు నిర్వహించిన అధికారులు అక్కడ నివాస గృహాలపై వాళ్ళు మార్కింగ్ చేయడం కావచ్చు, నోటీసులు ఇవ్వడం, ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో మొత్తానికి మూసీలో నివసిస్తున్న పేదలపై మరి హైడ్రా కూల్చివేతలు చేయదని చెప్తుంది ఒకవైపు. అలాగే ప్రభుత్వం కూడా మరి ఏదైతే మూసీ పరిరక్షణ కావచ్చు, మూసీ ప్రక్షాళన కావచ్చు, మూసీ సుందరీకరణ కార్యక్రమంతో ఆ మూసీ నదిలో ఖచ్చితంగా మరి దాన్ని డెవలప్ చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్న నేపథ్యంలో మరి బీజేపీ బీఆర్ఎస్లు కూడా మీరు మూసీలో మురికి నీళ్లను, గోదావరి నీళ్లు పారించి నీళ్లను శుద్ధి చేయండి, కానీ అక్కడ నివసిస్తున్న పేదల గృహాలు కూల్చివేస్తే మేము ఊరుకోమని చెప్తున్నారు. మరి ఇదే అంశంలో మనతో ఈరోజు స్పెషల్ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు కప్పర ప్రసాదరావు గారు బీజేపీ పార్టీ నుంచి, అలాగే విజయగిరి నారాయణరావు గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఇంకా అశోక్ గౌడ్ కాంగ్రెస్ నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. గుడ్ ఆఫ్టర్నూన్. యా, ఎట్లా చూస్తారండి మరి మూసీ నదిలో అంటే మూసీ నది పరివాహక ప్రాంతంలో మరొకసారి 3 పార్టీలు కూడా, మరొక పార్టీ ఏమో ఖచ్చితంగా మూసీ సుందరీకరణ చేస్తున్న ప్రభుత్వం సంబంధించిన కాంగ్రెస్ చెప్తుంది, అలాగే మరి దీన్ని అడ్డుకుంటామని బీజేపీ బీఆర్ఎస్లు అంటున్నాయి. ముందుగా మరి మనం బీజేపీ నాయకులు కప్పర ప్రసాదరావుతో మాట్లాడతాం, ఎందుకంటే ఇక మూసీ విషయంలో బండి సంజయ్ గారు 2 రోజులుగా కూడా హాట్ కామెంట్ చేస్తున్నారు. సో హైడ్రా కనుక ఆ నివాసాలు కూల్చేసే క్రమంలో మా బీజేపీ కార్యకర్త దాటి హైడ్రా ముందుకు వెళ్ళాలని చెప్తున్నారు. దీన్ని మరి అడ్డుకోవడంలో ఆంతర్యం ఏంటి చెప్పండి ప్రసాదరావు గారు. నమస్కారం అండి, మీకు చర్చలో పాల్గొంటున్న మిత్రులందరికీ కూడా నమస్కారం. మూసీ ఏదైతే ఉందో ఈ హైడ్రా కూల్చివేతల్ని అడ్డుకోవడం అంటే మూసీ సుందరీకరణని అడ్డుకోవడం కాదు. కొన్ని వందల సంవత్సరాలుగా అక్కడ దశాబ్దాలుగా అక్కడ నివాసం ఉంటున్నటువంటి వ్యక్తులకు గత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టా సర్టిఫికెట్లు ఇచ్చింది. ఆ పట్టా సర్టిఫికెట్లతోనే లోన్లు తీసుకున్నారు, లోన్లు తీసుకొని ఇండ్లు కట్టుకున్నారు. అయితే ఇది అక్రమమా సక్రమమా అనేది తేల్చాల్సిందే, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. దాన్ని ఎంత మాత్రము అక్రమంగా ఉన్న వాళ్ళని అక్కడనే ఉంచాలనే దాన్ని సమర్థించాం. కాకపోతే అక్రమము ఎట్లా జరిగింది, ఎట్లా అక్రమం ఎక్కడ మొదలైంది, జరిగింది ఎట్లా, వాళ్ళకి నష్టపరిహారం ఏమి ఇవ్వాలనేది ఒక ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంటది. అట్లా ఆలోచించకుండా రాత్రికి రాత్రి పోయి బుల్డోజర్లు పెట్టి అవన్నీ కూల్చేసి వాళ్ళని రోడ్డు మీదకి తెస్తే అది ఇబ్బంది. అట్లా కాకుండా నిజంగానే ముందే సర్వే చేసి ఆ సర్వే ప్రకారంగా ఎవరెవరైతే అక్కడ అక్రమంగా నివాసం ఉంటుండ్రో వాళ్ళందరికీ, అక్రమంగా కాదు పట్టా సర్టిఫికెట్లు తీసుకొని లోన్లు తీసుకొని భవనాలు కట్టుకుని ఉన్నటువంటి వ్యక్తులు, అక్రమం అని చెప్పడానికి కూడా లేదు అక్కడ. ఒకవేళ అక్రమం అంటే అప్పుడే ప్రభుత్వం చేసినట్టు అప్పుడే ప్రభుత్వంలో ఉన్న అధికారులని నాయకులను అందరినీ కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంటుంది. బీజేఆర్ గారు లాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో వాళ్లే చాలా మందికి అక్కడ పట్టా సర్టిఫికెట్లు ఇప్పించారు, గుడిసెలేసిండ్రు, ఉండమని చెప్పారు. చాలా పెద్ద ఎత్తున పేదలు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే మూసీలో ఒకవైపు ప్రభుత్వ భవనం ఉన్నా ప్రైవేట్ భవనం ఉన్నా పేదవాడిదైనా ఉన్నవాడిదైనా అక్రమమే. మరి మూసీలో MGBS బస్ స్టేషన్, మెట్రో రైల్వే స్టేషన్ అన్ని నడి మూసీలో కట్టి ఉన్నాయి. వాటిని కూడా ఇప్పుడు కూల్చేస్తుందా ప్రభుత్వం?
అంటే ఒక అనాలోచితమైనటువంటి చర్యలు తీసుకోకూడదు, ఆలోచన చేసి చర్యలు తీసుకోవాలి. దానివల్ల పేదలకు నష్టం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. అయితే దాని మీద వీళ్ళు ఏం చేస్తున్నట్టు హైడ్రా కూల్చివేతలకు బీజేపీ వ్యతిరేకము, పెద్దోళ్ళకు అండగా ఉంటుంది అని చేసేటువంటి ప్రచారం కరెక్ట్ కాదు. భారతీయ జనతా పార్టీ పేద ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ప్రభుత్వాన్ని ఎదిరించడానికి సిద్ధంగా ఉంటుంది. ఈటల రాజేందర్ గారు చాలా ప్రాంతాలలో తిరిగి అక్కడి బాధితులతోటి సమావేశాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. వాళ్ళకు ధైర్యంగా అండగా ఉంటామని చెప్పి ధైర్యం ఇస్తా ఉన్నారు. నిన్న బండి సంజయ్ గారు చెప్పినారు, అంతకుముందు కిషన్ రెడ్డి గారు లేఖ రాసినారు ప్రభుత్వానికి. దీంట్లో ఇప్పుడు ఇంకోటి ఏం చెప్తున్నారంటే 14,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయి అన్నారు. 14,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముందు కేటాయిస్తే వీళ్ళు సామాన్ అంతా తీసుకుపోయి అక్కడనే పెట్టుకుంటారు కదా. ఇప్పుడు ఎవరికైతే ఇల్లు కూల్చేస్తున్నారో వాళ్ళకి ముందే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే ఈ సామాన్యత అక్కడ పెట్టుకొని ఉంటారు కదా వాళ్ళు. ఇప్పుడు నువ్వు ఇస్తాము ఎప్పుడో భవిష్యత్తులో ఇస్తామంటే ఇచ్చినాకనే కూల్చొచ్చు కదా. అంటే ప్రసాదరావు గారు ఇప్పుడు మీరేమో మూసీలో అక్రమాలు సక్రమాలు అని మాట్లాడుతున్నారు. అక్కడ మూసీలో నిరుపేదలు జీవిస్తున్నారు చాలా కాలంగా. మరి ఆ మురికితో సహజీవనం చేస్తున్నారు. అక్కడ వచ్చే గాలి పీల్చుతున్నారు, అనేక వ్యాధులకు గురవుతున్నారు. సో అక్కడ మూసీ సుందరీకరణ చేయడం అంటే ఆ మూసీ నదిని శుద్ధి చేయమని చెప్పి హరీష్ రావు గారు అంటున్నారు. మీరేమో అక్కడ అక్రమం సక్రమం అని మాట్లాడుతున్నారు. పేదల ఇళ్లపై బుల్డోజర్ మరి కనుక హైడ్రా బుల్డోజర్ వస్తే మేము ముందుంటామని బీజేపీ కార్యకర్తలు ఉంటారు. బీజేపీ కార్యకర్తలను దాటిపోవాలని బండి సంజయ్ చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారండి? అంటే హరీష్ రావు గారికి మాట్లాడడానికి అర్హత లేదు, హక్కు లేదు. అసలు మూసీని సర్వనాశనం చేసిందే టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత. ఎట్లా అంటారు? అదే చెప్తా ఉన్నా. టీఆర్ఎస్ పార్టీ హయాంలో టీఆర్ఎస్ పార్టీ మన హుస్సేన్ సాగర్ లో కొబ్బరి నీళ్ళ లాగా చేస్తా అని చెప్పి మాటలు చెప్పి మూసి సుందరీకరణ అని చెప్పి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అసలు నిజంగానే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఈ హరీష్ రావు గారు కానీ లేకపోతే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అసలు కొద్దిగానన్నా మానవత్వము లజ్జను ఉంటే అసలు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడొద్దు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి నిర్వాహకమే ఈరోజు వాళ్ళు దశాబ్ద కాలంగా ఈ హైదరాబాద్ నగరాన్ని కాలుష్య కూరలకు నెట్టిందే బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి మాట్లాడేటువంటి హక్కులు అర్హత ఏమాత్రం లేదు. ఎందుకంటే ఒకటే నిమిషం కంప్లీట్ చేస్తాను. చెప్పండి. ఒకవైపు హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున వరదలు వస్తే 10,000 రూపాయల డబ్బులు వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నటువంటి ప్రక్రియ గత ప్రభుత్వ హయాంలో జరిగింది. మీరు గతంలో నేను చూసిన చాలా దగ్గర ఫస్ట్ ఫ్లోర్ లో కింద ఉన్న వాళ్ళకి నష్టం జరగలేదంట, పై పోర్షన్ లో ఉండే టీఆర్ఎస్ కార్యకర్తలకు డబ్బులు పంచారు. కాబట్టి టీఆర్ఎస్ వాళ్ళు ఇలా మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు, ప్రజలు నమ్మేటువంటి అవకాశం కూడా లేదు. భారతీయ జనతా పార్టీ మూసి సుందరీకరణకు గాని లేకపోతే చెరువులను శుద్ధి చేయడానికి గాని వ్యతిరేకం కాదు. ప్రజలకు నష్టం కలగకుండా చేయమని చెప్తా ఉన్నాం. రైట్, ఓకే, మీరు ఆగండి. నారాయణరావు గారు ఇప్పుడు విన్నారు కదా, మీ టీఆర్ఎస్ కు అర్హత లేదు, హరీష్ రావుకు లజ్జామానం ఉంటే దీని మీద మాట్లాడొద్దు. సో గతంలో 10,000 రూపాయలు వంచితే టీఆర్ఎస్ కార్యకర్తలు హలో మిత్రుడు గమనించాలి. తన మాటలో తానే చెప్పాడు, బీజేపీ గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పట్టాలు ఇచ్చారు, ఇళ్ల స్థలాలు ఇచ్చారు, వాళ్ళకి నిర్మాణం చేశారని చెప్తున్నాడు. 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో అక్కడ ఎవరికి కూడా వాళ్ళు దాదాపు 40-50 సంవత్సరాల నుంచే ఆ ప్రాంతంలో ఉంటున్నారు. వాళ్ళకు ప్రభుత్వం సంబంధించినటువంటి ఇంటి ట్యాక్స్ ఉన్నాయి, నల్ల కనెక్షన్ ఉంది, ప్రభుత్వం సదుపాయాలు అన్ని కల్పించి వాళ్ళు హక్కుదారులు అయిపోయారు. ఈ 10 సంవత్సరాల కాలంలో కాదు, 40-50 సంవత్సరాల కాలం నుంచే ఉంటున్నారు. ఇవాళ బీజేపీ పార్టీ నాయకులు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు. రఘునాథరావు గారు ఎంపీ గారేమో రేవంత్ రెడ్డిని గొప్ప ఆయన కీర్తిస్తూ మాట్లాడతాడు, ఈటల రాజేందర్ గారు వ్యతిరేకిస్తూ ఉంటారు. అంటే వాళ్ళలో పొంతన లేకుండా మాటలు అన్నవి కొనసాగుతూ ఉన్నాయి. ఇవల్ల కేసీఆర్ గారు వచ్చినటువంటి 10 సంవత్సరాల కాలంలో మేము చెప్పేది ఏంటంటే సుందరీకరణకు మేము వ్యతిరేకం కాదు. అంటే సుందరీకరణ పేరుతోని పేదలను అక్కడి నుంచి లేపే ప్రయత్నం చేయడానికి సరైనది కాదని అంటున్నాం మేము. ఇవాళ 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం ఉన్నప్పుడు భూసేకరణ చట్టం తీసుకొచ్చారండి. భూసేకరణ చట్టంలో
భూసేకరణ చేస్తున్న క్రమంలో పేదలు భూములు కోల్పోతున్న వాళ్ళకి ముక్కింత మూడంతలుగా రేటు కట్టించాలా, వాళ్ళని ఇతర ప్రాంతాల్లో షిఫ్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకు పక్కన ఇంద్రమైన్లు కట్టించాలి, వాళ్ళకు రోడ్డు సౌకర్యం కల్పించాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి, వైద్య శాఖ కల్పించాలి, స్కూళ్లు కట్టించాలి. ఇవన్నీ ఏర్పాట్లు చేసిన తర్వాతనే అక్కడి నుంచి వాళ్ళని అక్కడికి లేపట్టు షిఫ్ట్ చేయాలి. ఇవాళ ఏకైనా అర్ధరాత్రిన ఆయన పేదల పైన దాడి చేసి కూల్చేసిన పరిస్థితి ఏమున్నది? వాళ్ళ పెద్ద నీతి పేదలకు పెడుతున్నారు. అదే యనమల రేవంత్ రెడ్డి గారు సీఎం గారి బ్రదరు తిరుపతి రెడ్డి గారికి నోటీస్ ఇచ్చి 30 రోజుల టైం ఇచ్చి ఆయన 30 రోజుల టైంలో హైకోర్టుకి వెళ్లి స్టే తెచ్చుకున్నారు. అంటే పెద్ద నీతి పేదలకు కొనిత ఖచ్చితంగా హైడ్రా పేరుతోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా తప్పించుకునే పద్ధతిలో ప్రజలను భయభ్రాంతులు చేస్తారని చెప్తున్నాం. ఓకే, 1 మినిట్ మీరు ఆగండి. ఒకసారి అశోక్ గౌడ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు. అశోక్ గారు, చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటి కూడా మీరు మా మూసి సుందరీకరణ చేస్తున్నామని చెప్తుంటే వీళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ పేదల గృహాలు కూల్చడానికి మేము ఒప్పుకోమని చెప్తున్నారు. మీరేమో ఇందిరమ్మ పాలన అంటున్నారు, మరి ఆ గరీబీ హటావో అంటున్నారు. రేవంత్ రెడ్డి మాత్రం గరీబోంకో హటావో అంటున్నారు. సో మీ బుల్డోజర్లతోనే రాజ్యం చేస్తున్నారు. మీరు మీ చేతి గుర్తును మార్చుకొని బుల్డోజర్గా పెట్టుకోరి, మా బుల్డోజర్లకు రాజ్యం అప్పగించుడు ఏందని చెప్పి కూడా తీవ్ర విమర్శలు చేస్తారు. ఎట్ ద సేమ్ టైం మరి బండి సంజయ్ కూడా హైడ్రాతో హైడ్రామా చేస్తున్నారు. కిషన్ రెడ్డి గారు వీళ్ళంతా ఒకటే ఐక్యతా రాగం వినిపిస్తున్నారు. మీ మూసి సుందరీకరణ చేయాలని ప్రభుత్వం ముందుకెళ్తోంది. కానీ బీజేపీ బీఆర్ఎస్లు ఇప్పుడు మీ ప్రభుత్వ కార్యకలాపాలకు అడ్డుపడే పరిస్థితి ఉంది. మరి మీరు చేయాలనుకున్న మూసి సుందరీకరణ సాధ్యమవుతుందా? ఏం చేయబోతున్నారు? ముందుగా అందరికి నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోనే హైదరాబాద్ లో వర్షం వస్తే ఒక వెహికల్ కూడా తిరగకుండా మొత్తం ఇదైపోతున్నాయి. చాలా మంది ప్రజలు అందరూ ఈ సుందరీకరణకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరికీ గుణపాఠం బీజేపీ టిఆర్ఎస్ కలిసి నాటకం ఆడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్. దానికి పేద ప్రజల గురించి ఆలోచన చేస్తాడు రేవంత్ రెడ్డి. అయితే ఈ సుందరీకరణకు వ్యతిరేకంగా ఉంటే సిటీ ప్రజలందరికీ వ్యతిరేకం చేసినట్టు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళు రెండు పార్టీలు కుమ్మక్కై నడుపుతున్నారు. అంతకు తప్ప ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కొన్ని భావితరాలకు ముందు భవిష్యత్తు సిటీ భవిష్యత్తు ఉద్దేశంలో పెట్టుకుని ఇంకా కొన్ని 2-3% ఉంటారు కావచ్చు, వాళ్ళందరికీ అకామిడేషన్ చేస్తారు. అయినా ఈ పేద ప్రజలకు వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ కానే కాదు. మొదటి నుంచి గట్టి అటో అనేది ఇందిరాగాంధీ నినాదం. ఇందిరాగాంధీ ఈ మళ్ళీ ఈ పక్క ఇండ్లు ఇవన్నీ ఇచ్చిందే ఇందిరాగాంధీ. కాబట్టి వాళ్ళకు అన్యాయం జరగదు. పట్టణం సుందరీకరణకు అందరూ సహకరించాలని చెప్పి నేను కోరుతున్నా. బీఆర్ఎస్ లకు బీజేపీ వాళ్ళకి ఏమన్నా మంచి సూచన ఉంటే చెప్పండి. కానీ మీరు వ్యతిరేకంగా మిమ్మల్ని మొన్నటి తిరస్కరించారు. ఎంపీ సీటు ఎంపీ సీటు రాలేదు. మన బీఆర్ ఇంకా మీకు సీటు రాలేదా అని అడుగుతున్నా నేను. నారాయణరావు గారు చెప్పండి సార్. లోక్సభ ఎన్నికల్లో మీకు మా ప్రజలు చీత్కారం చేసినా కూడా మీకు ఇంకా బుద్ధి రావట్లేదు. అయినప్పటికీ కూడా మీరు ఇప్పుడు మరొకసారి మరి హైదరాబాద్ మూసీ నది సుందరీకరణ అడ్డుకోవడం కరెక్ట్ కాదంటున్నారు. ఆయన ఏం చెప్తారు? దేశంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా 2 కూటమిలు ఏర్పడ్డాయి సార్. ఒకటి రాజ్యాంగాన్ని మార్చేస్తామనే కూటమి, ఒక రాజ్యాంగాన్ని కాపాడతామన్నటువంటిది. అంటే కాంగ్రెస్ కూటమి, బీజేపీ కూటమి. ఈ 2 కూటమిలకు సంబంధించినటువంటి అటు రాజ్యాంగాన్ని కాపాడదామని చెప్పినటువంటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ వైపు, ఇప్పుడు ఇటు బీజేపీ వైపు. అంటే ఈ ఉంటావా ఆ గట్టును ఉంటావా అన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఆలోచించారు. తెలంగాణ ప్రాంతంలో ఎక్కడైనా చూడండి, దేశంలో తెలంగాణ ప్రాంతంలో ఆ తెలంగాణ పార్టీ అధికారంలో ఉంటే పార్టీ ఎన్నికలు అనుకూలంగా ఉంటాయి. మేము తెలంగాణలో ప్రభుత్వంలో లేం కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికలు ఇవాళ ఇద్దరు కలిసి కూడా తోడు దొంగలు విస్తరించారు. ఇద్దరు కలిసి కూడా కాంగ్రెస్ కి 8 ఎంపీలు వచ్చినాయి, బీజేపీకి ఎంపీలు వచ్చినాయి. ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు ఈ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏంటిది? ఈ రాష్ట్రానికి తెచ్చిన నిధులు ఏంటిది? ఒకసారి చెప్పండి. ప్రసాదరావు గారు ఇవన్నీ కేటీఆర్ వాళ్ళందరితో పొత్తు ఉండి మల్లారెడ్డి కాలేజీలలో కానీ
మమతా కాలేజీలలో కానీ ఈ కాలేజీలలో ఈ అన్ని చర్యలు కట్టే కేటీఆర్ లక్షల రూపాయలు అది అందరితో పొత్తులు ఉన్నాడు కాబట్టి వాటన్నిటికీ స్టే తెప్పించి అవన్నీ అట్టు చేశారు. అదే రేవంత్ రెడ్డి గారు ఎన్ కన్వెన్షన్ కూల్చేసి అక్కడ చెరువును చేశాడు. అంతటా సేమ్ మొదటి నుంచి ఈ ఎన్ కన్వెన్షన్ అందరికి పర్మిషన్లు ఇచ్చింది. ఈ చెర్లలో కట్టించిన పాపం ఈ 10 ఏళ్లలో వాళ్ళు చేసిన పాపమే తప్ప టిఆర్ఎస్ వాళ్ళు చేసిన పాపం, బిజెపి పాపం తప్ప కాంగ్రెస్ కు తెలియదు. కాంగ్రెస్ పార్టీ సిటీని సుందరీకరణగా దేశంలో మొదటి భాగంలో ఉంచేటందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. తిరుపతి గారు కానీ ఏది కానీ కరెక్ట్ గా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారు తప్ప ఈ బీజేపీ లెక్క బీఆర్ఎస్ లెక్క కాంగ్రెస్ పార్టీ ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడున్నా మొత్తం ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరు సహకరించాలి. వాళ్ళకు ఏమైనా సూచనలు సలహాలు ఉంటే చెప్పండి తప్ప. నారాయణరావు గారు, మీరు ఆగండి. అశోక్ గౌడ్ గారు మీరు ఆగండి. నారాయణరావు గారు చెప్పండి. సంబంధిత తహసీల్దార్ పైన హైడ్రా కంపెనీ పైన మొట్టికాయలు వేసింది. అర్ధరాత్రి పేద ప్రజలు చేసిన పరిస్థితి ఏమొచ్చింది? కేవలం సుందరీకరణ పేరుతోని 1,20,000 కోట్ల రూపాయలు రాహుల్ గాంధీ గారి బావైన వాద్రాకు అప్పయ్యేటటువంటి ప్రయత్నంలోనే యనమల రేవంత్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేస్తూ పేదల్ని కూల్చే ప్రయత్నం చేస్తుండు. అదే వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి గారి ఇల్లు కూడా బఫర్ జోన్ లో ఉన్నది. ఎందుకు కూల్చలేకపోతున్నారు అంటే పేదోళ్ళకు ఎందుకు అనేది కరెక్ట్ కాదు. చెప్పండి ప్రసాదరావు గారు. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు మిత్రులు మాట్లాడుతూ ఉంటారు. దాంట్లో సరే రాజకీయాలుగా ఏదైనా మాట్లాడచ్చు, దాంట్లో పెద్ద అభ్యంతరం లేదు. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దానం నాగేందర్ గారు ఉన్నారు. ఆయన నియోజకవర్గంలో ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పట్టా సర్టిఫికెట్లు ఇప్పించింది, ఇండ్లు ఇప్పించింది. ఆ ఇంట్లోనే ఇప్పుడు కూల్చమంటుండే ఆయన. మరి ఆశపడి పేదలు పట్టా తీసుకున్నది తప్ప ఇచ్చినది తప్ప. మొదలు అవసరమైతే దానం నాగేందర్ గారిని ముందుగా అరెస్ట్ చేయాలి కదా ఈ లెక్కన. మరి అప్పుడు నువ్వు అక్రమంగా మూసి నది మధ్యన పట్టాలు ఇప్పించినావని చెప్పి ఆయన ఇప్పుడు పేద ప్రజలకు సంబంధించిన నివాసాలు కూల్చొద్దని చెప్తున్నారు. ఇప్పుడు ఒకటి రెండేళ్ళ రాజకీయాలు మాట్లాడట్లేదు, వాస్తవాలు చెప్తా ఉన్నారు. రాజకీయాలు సరే బీజేపీ బీఆర్ఎస్ రేపు ఎన్నికలలో ప్రజలు ఎవరికి కోటేస్తారో అది చూసుకుందాం. రెండు బీఆర్ఎస్ పార్టీ ఆ మొత్తం మెట్రో స్టేషన్ తీసుకొచ్చి నడి మధ్యలో మూసి మధ్యలో కట్టింది కదా. దానివల్ల పెద్ద పెద్ద పిల్లలు రేసి నీళ్లు పోకుండా అడ్డం పడి ఇబ్బంది అవుతుంది కదా. ఓకే, మీరు ఇందాక చెప్పారు, ఆ విషయం చెప్పారండి. ఎంజీబీఎస్ మెట్రో రైలు అనేది దానికి పర్మిషన్ బీజేపీకి సంబంధించి మూసి సుందరీకరణ విషయంలో మీరు అక్కడున్న ఏదైతే మీరు ఆగండి, మూసి సుందరీకరణ విషయంలో ప్రభుత్వం ముందుకెళ్తోంది. నన్ను చెప్పనీయకపోతే నువ్వేం మాట్లాడతావు? ఇంకా నువ్వు చెప్పనీయకపోతే నేను అడుగుతున్నాను, నువ్వు ఆపేస్తే నేనేం మాట్లాడాలి? మీరు ఇప్పటికే ఎంజీబీఎస్ మెట్రో రైలు అన్నారు. ఓకే, దానికి ఎవరైతే పర్మిషన్ ఇచ్చిండో పర్మిషన్ ఇచ్చిండో వానికి ప్రభుత్వం నోటీస్ ఇచ్చిందా? ఓకే, ఇవ్వలే కదా. వానికి ఇవ్వలే, వీనికి ఇవ్వలే. పేదోడు కట్టుకున్నాడని చెప్పి వాని ఇల్లు కూలగొడతావా? మూసి సుందరీకరణకు వ్యతిరేకం కాదు, మూసి సుందరీకరణ పేరుతోటి జరుగుతున్నటువంటి దౌర్జన్యానికి దోపిడీకి వ్యతిరేకం. రెండోది ఎన్కన్వెన్షన్ కూల్చినవు. మరి ఓవైసీ గారి భవనాల తరువు ఎందుకు పోలే? ఎవరు జోలికోలే. బీజేపీ వాళ్ళ ఫామ్ హౌస్ కూల్చలేదు, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళే కూల్చలేదు, కాంగ్రెస్ వాళ్ళే కూడా కూల్చలేదు. దాంట్లో హైడ్రా ఏమన్నదంటే అక్కడ విద్యార్థులు చదువుకుంటారు కాబట్టి వచ్చే సంవత్సరానికి అవకాశం ఇస్తున్నాం అన్నది. మరి ఇదే అవకాశం పేదోళ్ళకి ఇవ్వచ్చు కదా. 3 నెలల అవకాశం పేదోళ్ళు ఈ ఇంట్లో నుంచి ఇంకో ఇంట్లోకి మారడానికి మీకు 1 రోజులు 2 నెలలు అవకాశం ఇస్తున్నాం బాబు, మీరు ఇల్లు చూసుకొని పోయిందాక మీకు ₹1,00,000 1,50,000 రూపాయలు ఈ 3 నెలలకు మందం మీకు ఇబ్బంది జరగకుండా డబ్బులు మీరు చూసుకోండి అని అవకాశం ఇవ్వచ్చు కదా. ప్రసాదరావు గారు 1 మినిట్. ఓవైసీకి ఇచ్చినటువంటి అవకాశం ఈ పేద ప్రజలకు ఎందుకు ఇవ్వరు? ఓకే, ప్రసాదరావు గారు 1 మినిట్. అశోక్ గౌడ్ గారితో మాట్లాడు. కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఆయన చెప్పండి, మీరు పేదలకు ఒక న్యాయం పెద్దలకు న్యాయం చేస్తున్నారు. డబ్బున్నోడు కోర్టును ఆశ్రయిస్తున్నాడు, కోర్టు నుంచి రిలాక్సేషన్ తెచ్చుకుంటున్నాడు. డబ్బు లేని పేదవాళ్లకు మీరు అవకాశం ఇవ్వట్లేదు. రాత్రికి రాత్రి ఆదివారం సోమవారం అని లేకుండా కూడా మీరు హైడ్రా బుల్డోజర్లు కావచ్చు, తర్వాత జేసీబీలు వచ్చి కూల్చివేస్తున్నాయి. సో దీంట్లో ప్రభుత్వం ఉన్నోళ్ళకు ఒక నీతి, లేనోళ్ళకు ఒక నీతి అని వాళ్ళిద్దరు ప్రశ్నిస్తున్నారు, బీజేపీ బీఆర్ఎస్. ఏం చెప్తారండి? అన్ని కోర్టులలో కూడా స్టేలు ఎత్తివేసే వరకు పోరాటం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. అందరు పేదోళ్ళు కానీ
పెద్దోళ్ళు కానీ సుందరీకరణకు వ్యతిరేకంగా చేసిన వాళ్ళను ఎవరిని ఈ ప్రభుత్వం ఉపేక్షించదు. సో రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే చెప్పారు, కోర్టులలో కూడా కొట్లాడతాము. ఈ సుందరీకరణకు వ్యతిరేకంగా ఉంటే కోర్టులలో కూడా మేము స్టేలు వెకెట్ చేయించి ఈ ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకుపోతాం. హైడ్రా కూల్చివేతలను ముందుకు తీసుకుపోతాం. పట్టణ సుందరీకరణకు మంచిగా చేస్తాం. తర్వాత ఒక చినుకు పడ్డా కానీ నీళ్లు పడ్డా కానీ ఎక్కడ వెళ్ళిపోయేటట్టు చెరువులు నిండేటట్టు చేస్తాం తప్ప సిటీని మంచిగా చేస్తామనే ఉద్దేశంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఏ మన స్టేలు ఉన్నా వెకెట్ చేస్తాము. ప్రభుత్వంలో ఏదున్నా పేదోళ్ళు పెద్దోళ్ళు అందరూ సమానం. కాబట్టి మీరు అందరూ అపోహపడద్దు. అందరు రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలి. హరీష్ రావు గారు ఏమంటున్నారంటే మూసీ సుందరీకరణ పేరుతో మీరు పేదల ఇల్లు కూల్చేయడం ఎంతవరకు కరెక్ట్? మీరు కావాలంటే ఆ మురికి నీటి ప్రవహిస్తున్న మూసీ నదిలో మీరు గోదావరి నీరు పారించండి, అది సరిపోతుంది కదా అని హరీష్ రావు గారు అంటున్నారు. ఏం చెప్తారు? అది చేస్తాం. సైమల్టేనియస్ గా పరివాహక ప్రాంతాన్ని శుద్ధి చేస్తాము. చుట్టుపక్కల కూడా ఏ నీళ్లు కూడా మనం మురికి నీళ్లు కాకుండా మురికి నీళ్లను శుద్ధి చేస్తారు గవర్నమెంట్. తర్వాత దాని మీద అంటే ఇప్పుడు అక్కడ నివసించే ప్రజలు మురికి నీటిలోనే ఉండాలి తప్ప గోదావరి నీరు ప్రవహించేటప్పుడు వాళ్ళు ఉండొద్దంటారా? వాళ్ళకి అర్హత లేదా? పేద ప్రజలకు ఓన్లీ మురికి ప్రాంతాలనే ఉండాలంటారా? వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా అపార్ట్మెంట్లు కానీ వాళ్ళకి కానీ ఏమన్నా ఇచ్చడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కాబట్టి అందరు సహకరించారు. సుందరీకరణ కొరకు మనం ముందు భవిష్యత్తు తరాల కొరకు అందరూ ఆలోచన చేయాలి. మీరు రాజకీయాలు చేస్తూ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మీరు రాజకీయాలు మొన్ననే ఓడిపోయారు. ఎందుకు ఇంకా అశోక్ గారు ఒకటి, ఇప్పటికీ మనం ప్రతి గ్రామంలో చూసినట్టయితే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. సో ఇందిరమ్మ ఇండ్లలో చాలామంది ఇప్పటికీ అక్కడే నివసిస్తున్నారు, జీవిస్తున్నారు, తరతరాలుగా మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు మీరు ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్నారు, ప్రజాపాలన అని చెప్తున్నారు. మరి ఇలాంటి తరుణంలో మీరు మూసీ సుందరీకరణ చేస్తున్నారు. ఇప్పుడు ఇంత హడావుడిగా చేయాల్సిన అవసరం ఏముంది? ఇందిరమ్మ రాజ్యం అంటే ఖచ్చితంగా మరి గరీబీ హటావో అనే నినాదం ఉంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం గరీబోంకో హటావో అనేది విధంగా చేస్తున్నారు. సో మీరు అస్తం అంటే మరి ఆపన్నాస్తం అందించాలి, మీరు భస్మాసుర అస్తం అవుతున్నారు అని చెప్పి హరీష్ రావు చెప్తున్న మాటల్లో మరి మూసీ సుందరీకరణ పేరుతో మీరు అక్కడ ఉన్న నివాసితుల గృహాలు ఎందుకు కూల్చాలి? మీకు కావాల్సింది మూసీ నదిలో మురికి నీరు పారుతుంది, దాన్ని శుద్ధి చేసే కార్యక్రమం చేస్తే సరిపోతుంది కదా అంటున్నాడు ఆయన. ఏం చెప్తారు? ప్రస్తుతం ఇబ్బంది కావచ్చు, కొంతకాలం మనం ఓర్చుకొని గవర్నమెంట్ వాళ్ళకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది, వాళ్ళకు తగిన న్యాయం చేస్తుంది తప్ప వీళ్ళు అనుకునేట్టు రాజకీయాలు చేసి వాళ్ళని వ్యతిరేకంగా కాదు. పబ్లిక్ మాది ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యంలో అందరూ మంచి. 1 minute అశోక్ గారు మీరు ఆగండి. నారాయణరావు గారు మాట్లాడండి. చేస్తుంది కాదండి, చెయ్యాలంటూ ఖచ్చితంగా పేదలకు అక్కడ ఆల్టర్నేటివ్ చూపించిన తర్వాత పక్క ఇల్లు కట్టి, మీరే చెప్పారు కదా కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు 2013లో భూసేకరణ చట్టంలో ఏం చెప్పిండ్రు, ఎవరైతే పోయిందో వాళ్ళకి మూడింతలు అక్కడున్న మార్కెట్ రేట్ లో మూడింతలుగా కట్టించాలి, వాళ్ళకి అదనంగా అక్కడ ఇల్లు కట్టించి అన్ని సదుపాయాలు ఏర్పడేసిన తర్వాత వాళ్ళు అక్కడ షిఫ్ట్ ఇవ్వాలి. చేస్తామని మరి చేస్తే కాగాలి కదా, అర్ధరాత్రి కూలగొట్టాల్సిన అవసరం ఏమున్నది? ఇది కేవలము వాళ్ళు ఇచ్చినటువంటి హామీల నుంచి పక్కకు తప్పడం కోసం హైదరాబాద్ తో ఒక హైరాణ చేస్తున్నారు రాష్ట్రంలో. వాళ్ళు ఇచ్చిన 2,000 పింఛన్ 4,000 ఇస్తామన్నారు, 15,000 రైతు భరోసా ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా పక్కతో పట్టించేటువంటి భాగంగా హైదరాబాద్ తోనే హైరాన్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. చేస్తామన్నది ఖచ్చితంగా వాళ్లకు సదుపాయాలు కల్పించిన తర్వాతనే పేదలను అక్కడ షిఫ్ట్ అయ్యాలి. అప్పటి వరకు ఇల్లు ముట్టద్దు అనేది. అశోక్ గారు మీరు సలహాలు ఇవ్వండి, సంప్రదాయ ప్రకారం సలహాలు ఇవ్వండి ప్రభుత్వానికి, కానీ మేము అడ్డుపడతాం. ఇవన్నీ సుందరీకరణకు అడ్డుపడొద్దండి. సిటీ నగరము 1,20 లక్షల మందితో ఉన్నది. ఈ నగరాన్ని మంచి సుందరీకరణ చేసి మన పబ్లిక్ తిరిగే విధంగా అన్ని చెరువులు ఏ నీళ్లు ఒక చినుకు పడ్డా కానీ మన నదుల మూసి నదులకు కానీ చెరువుల విధంగా సహకరించాలి తప్ప మీరు. అశోక్ గారు మీరు 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నారు. ఇదంతా హైజాక్ చేసేందుకే హైడ్రాన్ తీసుకొచ్చారు. మీరు హైరానా చేస్తున్నారు తప్ప
మీరు చేయాల్సిన పని చేయకుండా కొత్త కొత్త కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇది కేవలం డైవర్ట్ చేయడమేనని కూడా మరి నారాయణరావు గారు ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? 6 పథకాలు ఎప్పుడు అయిపోయినాయి? మన రుణమాఫీతోని 6 పథకాలు అన్ని అయిపోయినాయి. వీళ్ళు కావాలని ఎక్కడ దొరుకుతారు కాంగ్రెస్ వాళ్ళు అనేది తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. అయినా వాళ్ళకు ఎంపీలలో ఓట్లే రాలే. 8 దిక్కుల వాళ్ళకు అవి డిపాజిట్లు పోయినాయి సార్. వాళ్ళకు నైతిక హక్కు బీఆర్ఎస్ లేదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో 5 ఏళ్ళు ఉంటాం, ఇంకో 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఉండాల్సి లేదు అని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఓకే, ప్రసాదరావు గారు చెప్పండి. ఏం చెప్తారండి? మరి ఆయన అశోక్ గౌడ్ గారు చెప్తున్నారు మీరు ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవద్దు, సహకరించాలి, మేము అందరికీ పునరావాసం కల్పిస్తాము, అందులో ఎలాంటి డౌట్ లేదని చెప్తున్నారు. ఏం చెప్తారు? ప్రజల విశ్వాసం చూరగొని 5 ఏళ్ళు కాకపోతే 50 ఏళ్ళు ఉన్నా మనకి ఎవరొద్దంటారు కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఒకటే ఇందాక చెప్పినారు, ప్రజలు ఆపన్న హస్తం అనుకుంటే అది భస్మాసుర హస్తం అయింది. ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయాలి. సరే అమలు చేసినట్టు అమలు ప్రారంభించారు కానీ కంప్లీట్ చేయాలి. ఎక్కడ ఇచ్చిన వాటిని మేము ఇచ్చినాం అని చెప్పి గొప్పలు చెప్పుకోవడానికే కాంగ్రెస్ పార్టీ పరిమితమవుతాం. మూసి సుందరీకరణ వ్యతిరేకంగా మాట్లాడుతున్నామనే మాట కరెక్ట్ కాదు. మూసి సుందరీకరణను వ్యతిరేకించట్లేదు. ఇప్పుడు ఉదాహరణకి అన్న కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి గౌడ్ గారు ఉన్నారు. ఆయన వాళ్ళ ఇల్లు ఖాళీ చేసి కిరాయిలు చూసుకోవాలనుకుంటే ముందు కిరాయిలు చూసుకొని అడ్వాన్స్ ఇచ్చినాక ఇల్లు ఖాళీ చేస్తాడా, లేకపోతే ముందే సామాన్ అంతా బయట పెట్టుకొని అప్పుడు ఈ కిరాయి ఇంటి కోసం తిరుగుతాడా? ఆల్టర్నేటివ్ చూసుకున్నాక చేయాల్సిందే కదా. మరి ఇప్పుడు మనం మన ఈ ఇంటి నుంచి ఇంకో రూమ్ షిఫ్ట్ కావాలంటేనే ముందు ఇల్లు చూసుకొని దానికి అడ్వాన్స్ ఇచ్చి దాని తర్వాత ఇక్కడ నుంచి సామాన్ తీసుకుపోయి అక్కడ పెట్టుకుంటాం కదా. మరి అట్లాంటిది ఆల్రెడీ 15,000 డబుల్ బెడ్ వినండి, 15,000 పైచిలుకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయి అని చెప్పి రంగనాథ్ గారు చెప్తున్నారు. మరి ఉన్నప్పుడు నీకు వారం రోజుల్లో కేటాయించడానికి ఏంటి? నువ్వు ఎందుకు కేటాయించలేదు? కేటాయించి వాళ్ళకి ఇండ్లు ఇచ్చి పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ప్రభుత్వం పునరావాసం కల్పించడానికి సిద్ధంగా ఉంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ బీజేపీ బీఆర్ఎస్లు అక్కడ మూసి పరివాహక ప్రాంత ప్రజల దగ్గరికి వెళ్ళడము, ఆ నివాసితులతో మాట్లాడడము, ఖచ్చితంగా పోతాము. నేను ఏమంటున్నా అంటే కల్పించిన తర్వాత పట్టా సర్టిఫికెట్లు వాళ్ళ చేతిలో పెట్టి ఇగో మీకు 15-20 రోజులలో లేకపోతే వారం రోజుల్లో టైం ఇస్తున్నామమ్మా, ఇగో మీరు ఇక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ కావడానికి ఇగో తరలించుకోవడం కానీ ఇగో ₹1,00,000 ₹50,000 సహకారం చేస్తున్నాం, మీరు లేదంటే ప్రభుత్వం తరఫునే మీకు అన్ని ఏర్పాట్లు చేసాం, ఇక్కడి నుంచి మేమే అక్కడ తీసుకుపోతామని చెప్పి పోవాల్సింది. నేను ఎందుకు చెప్తున్నా, గతంలో రాజశేఖర రెడ్డి కార్యక్రమం కొనసాగుతుందండి. వినండి, గతంలో రాజశేఖర రెడ్డి గారు సేమ్ ఇలాంటి పరిస్థితులే వచ్చినప్పుడు వాళ్ళందరినీ ప్రభుత్వ ఖర్చుతోటి తీసుకుపోయి ఇందిరమ్మ ఇళ్లలో అంటే మనకు హైదరాబాద్ అవతల అప్పుడు కట్టిన అపార్ట్మెంట్స్ వాటిలో ఉంచిన తర్వాత యాక్షన్ తీసుకున్నారు. మరి ఇప్పుడు అదే రాజ్యం కదా, మరి అదే పాలనలో ఉన్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఆ పని చేయలేకపోతున్నా? 15 ఖాళీ అవుతున్నాయి అంత 9,000 ఇంట్లో 10,000 ఇంట్లో పోతున్నాయి అన్నప్పుడు మరి 15,000 ఇంట్లో ఖాళీ ఉన్నప్పుడు ఎందుకు ఇస్తలేరు? అంటే వీళ్ళు ఏదో ఒక దౌర్జన్యంగా వాళ్ళని ఇక్కడి నుంచి ఎల్లగొట్టాలి, ఒక హడలు దీన్ని ఏంటంటే దీన్ని అంత ఏం లేదు, పెద్ద ఎత్తున ఏదో జరిగిపోతా ఉంది, మొత్తం కబ్జాలన్నింటినీ రేవంత్ రెడ్డి గారు తీసేయిస్తున్నారు అని చెప్పి ఒక ప్రచార ఆర్భాటం కోసం చేస్తున్నటువంటి పని. దాంట్లో ఆ బుల్డోజర్ల కింద పేదలు నలిగిపోతా ఉన్నారు. మేమేమంటున్నాం, ఎట్లయితే ఎన్కన్వెన్షన్ కూలగొట్టి రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం మీద ఒక సంచలనాన్ని క్రియేట్ చేసింది కదా, అట్లనే ఓవైసీ కూలగొట్టి చెప్పు, అప్పుడు ఒక మొత్తం అయ్యో ఎంత పెద్దోడైనా సరే కూలుస్తామని చెప్పు. బీఆర్ఎస్ వాళ్ళు కూలగొట్టు ఉంటే బీజేపీ వాళ్ళు ఉంటే బీజేపీ వాళ్ళు కూలగొట్టు, ముందు పెద్దోళ్ళే చేయి, అపార్ట్మెంట్లు కూలగొట్టు, అక్కడ ఉంటే ఎవరు ఉంటే వాళ్ళే తీసేసిన తర్వాత పేదల దగ్గరికి రా. నువ్వు ముందే వీళ్ళను ఇక్కడి నుంచి వెళ్ళగొడతా వాళ్ళకి అందరు కోర్టు నుంచి తెచ్చుకోవడానికి మీరు ముందు పేదల జోలికి రాకుండా పెద్దవాళ్ళే కూర్చాలి. కానీ ఎవరిని వదిలిపెట్టదు, ముందు వాళ్ళే చేయన్నా, ముందు వాళ్ళే చేసేది సమానమే. మన ఓవైసీ కానీ ఎవరిని వదిలిపెట్టదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మల్లారెడ్డిది తీయకపోతుంది, ఓవైసీ సంబంధించి తీయకపోతుంది. వాళ్ళ పేదల ఇంట్లో పెట్టారు కానీ రోడ్డునేశారు, పేదల ఇంట్లో కాబట్టి అలాంటి రోడ్డునేశారు. మల్లారెడ్డి కబ్జాలు తీయకపోతుంది, ఓవైసీ కబ్జాలు తీయకపోతుంది, చిన్న చితక వాళ్ళు వేసుకుంటే వచ్చి చేసివి, వాటికి రిజిస్ట్రేషన్లు ఉండే, ఎలక్ట్రిసిటీ బిల్లు ఉండే, పన్ను గట్టబట్టి పర్మిషన్ ఇస్తేవి, ఆ ఇన్ని 20 సంవత్సరాల నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తేవి, మరి ఇవన్నీ చేసి ఇప్పుడు నీది అక్రమం అంటే ఏం చెప్తారు? మల్లారెడ్డి అల్లుని కాలేజీలు కూలగొట్టింది సార్, ఒక గోడ టచ్ చేసిండ్రు అన్నా,
అంతదాకా పోలే, అంత ధైర్యం చేయలే. ఒక గోడ దగ్గరికి పోయి ఇట్లా గీకొచ్చిండ్రు అంతే. అందరు పని అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి అందరు సమానమే. ఓవైసీ గాని ఎవరు ఓవైసీ ఎక్కువ సమానం, మిగతా వాళ్ళు తక్కువ సమానం, ఓవైసీ ఎక్కువ సమానం. ఓవైసీతో అందరూ సమానమే. కాంగ్రెస్ పార్టీ నారాయణరావు గారు ఇప్పుడు హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, దీంట్లో మూసీ నది పరివాహక ప్రాంతంలో మీరు గోదావరి జలాలను మాత్రమే శుద్ధి చేయండి, అక్కడున్న నివసిస్తున్న ప్రజలను మీరు పేదల జోలికి రావద్దు అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు. దీంట్లో వాళ్ళకి అండగా ఉంటామని చెప్తున్నారు. సో మీ తరపున మేము కొట్లాడతాము, మీ తరపున మేము నిలబడతాము. సో దీంట్లో తెలంగాణ భవన్కు రావచ్చు, బాధితులు ఎవరైనా ఉంటా అని చెప్పి కూడా మరొక జనతా గ్యారేజీ తయారు చేస్తున్నారు. ఈ విషయంలో మరి మూసి సుందరీకరణ చేయాలి, దాంట్లో గోదావరి నీళ్లు నింపాలి, ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా ఆ కారిడార్ను సుందరంగా తీర్చిదిద్దాలి అనే సంకల్పం ప్రభుత్వం చేపడుతుంది. మీరు కూడా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టిరు, తర్వాత మిషన్ కాకతీయతో చెరువులు శుద్ధీకరణ చేసినప్పుడు కూడా మరి ఎవరు అడ్డుపడలేదు, మీరు ఇప్పుడు ఎందుకు అడ్డుపడుతున్నారు చెప్పండి. మేము సుందరీకరణ అడ్డం కాదు సార్, సుందరీకరణ పేరుతోని పేదల బతుకును విధ్వంసం చేయడం వ్యతిరేకిస్తున్నాం. మీరు 2013లో ఇచ్చినటువంటి భూసేకరణ చట్టం కింద ఏవైతే హామీలు ఇచ్చారో అమలు చేయాలంటున్నాం. ఇట్లా మీరు అధికారకు వచ్చిన తర్వాత సరే సాగునీటి సమస్య కోసం కానీ త్రాగునీటి సమస్య కోసం పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టులను నిధులు పెట్టి పూర్తి చేయాలి, అక్కడక్కడ అయిపోయినటువంటిది. అది కాకుండా ఇవాళ మూసితో నీకు 8,000 ఎకరాలుగా పారుతుందని దాన్ని పోనిట్టు సుందరీకరణగా ఎంచుకున్నారు. సుందరీకరణ చేయడానికి ఎవరు వ్యతిరేకం కాదు. ఆ సుందరీకరణ పేరుతోని రాత్రి వాళ్ళ నిరాశనం చేసి వాళ్ళ రొడ్డున పడేసి ఏదో ఆంధ్ర కంపెనీకి, రాహుల్ గాంధీ గారి బావగారైన వాదా కంపెనీకి 150,000 కోట్లు మొట్టేపడే ప్రయత్నం చేయడం అనేది అది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం ఫెయిల్యూర్ అయినప్పుడు, ప్రభుత్వం ప్రజలను హింసిస్తున్నప్పుడు ఖచ్చితంగా నాకు అర్థం కావట్లేదు. బీజేపీ బీఆర్ఎస్ మూసీ సుందరీకరణ పేరుతో అక్కడున్న నివాసాలు కూల్చేసి ఆ పేదల ఇళ్లపైకి జేసీబీలు తీసుకొస్తే మేము అడ్డుకుంటామని చెప్తున్నారు. మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? పేదల గృహాలు కూల్చొద్దని అడ్డుకుంటున్నారా? మూసీ సుందరీకరణ అవసరం లేదని అడ్డుకుంటున్నారా? మరి అభివృద్ధి హైదరాబాద్లో జరగద్దని అడ్డుకుంటున్నారా? మీకున్న అసలు వచ్చిన అభ్యంతరం ఏంటి చెప్పండి. బీజేపీ ప్రసాదరావు గారు ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మూసీ సుందరీకరణను చేయమని చెప్పి భారతీయ జనతా పార్టీ డాక్టర్ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఎక్కడి నుంచి మూసీ ప్రాంతమైనటువంటి వికారాబాద్ లోని దేవస్థానం దగ్గర నుంచి అనంతగిరి పద్మనాభ దేవస్థానం నుంచి మూసి ఎండయ్యేటువంటి సూర్యాపేట వరకు పెద్ద ఎత్తున యాత్ర వేసి ఉద్యమం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా. మూసి సుందరీకరణను మేము వ్యతిరేకించట్లేదు, మూసిని శుద్ధి చేయమంటాం. ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా, ఇవాళ రేవంత్ రెడ్డి గారి దగ్గర ప్రభుత్వం దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా? హైదరాబాద్ లో మూసి సుందరీకరణ చేస్తావు, మన హైదరాబాద్ లో విడుదలవుతున్నటువంటి డ్రైనేజీ వాటర్ అంతా ఎక్కడ పోవాలి? దానికి ఏమన్నా ఒక ప్రత్యామ్నాయ ప్రణాళిక ఉండాలి కదా. ప్లానింగ్ హైదరాబాద్ లో వచ్చేటువంటి కేవలం డ్రైనేజీ వాటర్ తోనే మూసీ నది నడుస్తున్నది. మూసీలోకి ఒరిజినల్ మూసీ నీళ్ళు ఎక్కడ రావట్లేదు. అయితే ఈ మరి హైదరాబాద్ డ్రైనేజీ అంతా ఇంకేదన్నా ప్రత్యేకంగా ఇంకేమైనా డ్రైనేజీ చేస్తున్నారా, లేకపోతే మూసీలోకి రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం ఏదన్నా ఉన్నదా? ఆ సుందరీకరణకు నీ దగ్గర బ్లూ ప్రింట్ ఏంది? అశోక్ గౌడ్ గారు గోడ పెడతాం, మూసీ కాలువ చుట్టూ గోడ పెడతాం, అక్కడ చెట్లు పెడతాం, ఉద్యానవనాలు చేస్తాం, తర్వాత అట్లనే ఉంచుతాం. అయితే ఈ ఉద్యానవనాల కోసము నీ మూసీలు అక్కడిక్కడ నువ్వు చెట్లు పెట్టడం కోసం ఇంతమంది పేదలను ఇక్కడి నుంచి వెళ్ళగొడతావా? చెప్పండి అశోక్ గౌడ్ గారు. అసలు నీకున్న ప్రణాళిక ఏంది? నీ ప్లాన్ ఏంది? నిజంగా నదిలోకి మురికి నీరు పోకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం ఏమైనా ఉందా? అశోక్ గారు మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ దగ్గర బ్లూ ప్రింట్లు అన్ని ఉన్నాయి. ఇప్పుడు అంటే ఆపేసి అభివృద్ధి జరగలేదనే నెపం పెడుతున్నారు. మా ముఖ్యమంత్రి కార్యాలయం సెక్రటరియట్ కి వచ్చి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు అధికారులతోని మంత్రులతోని అవన్నీ చేసి వాళ్ళతో మాట్లాడుకొని అన్ని బ్లూ ప్రింట్ ఇట్లా అన్ని చేస్తున్నారు. ఈయన లెక్క కేసీఆర్ మన కాళేశ్వరం అన్నారు, కాళేశ్వరం కట్టి ఏం చేశారు? 3-4 రోజుల్లో మన దీని పేరు మన లంచాలు తీసుకొని 6 తీసుకొని అది ఎటు పనికి రాకుండా చేశారు. కాబట్టి మీరు అందరూ సహకరించండి. ఏమైనా ఆలోచనలు ఉంటే అశోక్ గౌడ్ గారు
ప్రసాదరావు గారు అడుగుతున్నారు ఏమని, ఇప్పటికే మూసీ నదికి సంబంధించి డ్రైనేజ్ వాటర్ అంతా మూసీ నదికి కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మూసీ నది సుందరీకరణ చేయాలని మీరు అనుకుంటున్నారు. 1,00,000 కోట్ల 1,50,000 కోట్ల పెట్టడానికి మీరు ముందుకొస్తున్నారు, ఓకే. కానీ ఈ డ్రైనేజ్ వాటర్కు ప్రణాళిక ఏం చేశారని అడుగుతున్నారు. దానికి చెప్పండి అశోక్ గారు. దాని గురించి అన్ని తీర్ల తర్జన భర్జన చేస్తున్నారు. దానికి కూడా చేస్తున్నారు. దానికి ఎట్లా చేయాలనేది అన్ని ఆలోచన చేస్తున్నారు. ఇది అన్ని ఒక్కొక్కటి అయిపోయిన తర్వాత అన్ని గురించి ఆలోచన చేస్తారు కాంగ్రెస్ పార్టీ. నారాయణరావు గారు బీఆర్ఎస్ కూడా అధికారంలో ఉన్నప్పుడు మరి కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, మీరు కూడా మన ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ కూడా మీరు శుద్ధి చేస్తామన్నారు, కొబ్బరి నీళ్ళ లెక్క తయారు చేస్తామన్నారు. సో అది అక్కడే ఆగిపోయింది. నాలాల విషయంలో కేసీఆర్ గారు అదే నీళ్ళు తాగుతా అన్నారు, అదే నీళ్ళు తాగుతా అన్నారు. తర్వాత మరి నాలాల మేము ఆక్రమించి కట్టిన కట్టడాలు కూల్చేస్తామన్నారు, హడావుడి చేశారు. ఎందుకు మరి మీరు వెనక్కిపోయారు చెప్పండి. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది. 70 సంవత్సరాల దరిద్రాన్ని 10 సంవత్సరాల్లో ఒకసారి పోదంటే పోదు సార్. అంటే మీకు 70 ఏళ్ళు ఇచ్చేది మొత్తము చేసినటువంటి ఈ దేశాన్ని కాంగ్రెస్ గా బీజేపీ తర్వాత ఇద్దరుగా పాలించింది. వాళ్ళు ఈ దేశాన్ని పట్టిన దరిద్రాన్ని, ఈ తెలంగాణ పట్టినటువంటి దరిద్రాన్ని ఇవాళ 10 సంవత్సరాల కాలంలో ఒక్కొక్క చేస్తున్నాం. మొదటగా మాకు ఒక విజన్ ఉంది సార్, కేసీఆర్ గారికి ఒక విజన్ ఉంది. వ్యవసాయ అభివృద్ధి చేయడం కోసం అనేక సాగునీటి ప్రాజెక్టు తీసుకొచ్చి వ్యవసాయ సౌకర్యం కల్పించారు. సార్ మీరు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకుండా ఏదో మాట్లాడితే ఎట్లా? మూసీ సుందరీకరణ, హుస్సేన్ సాగర్ నీళ్ల శుద్ధి గురించి మాట్లాడండి, దేశం గురించి ప్రాజెక్టుల గురించి కాదు. దీని గురించి ఏం చేసినారో చెప్పండి. మీరు కొబ్బరి నీళ్ళ లెక్క చేస్తాము, ఊళ్ళల్లో చెరువులు ఎట్లుంటాయో హుస్సేన్ సాగర్ కూడా చేస్తామని. అరే ఊళ్ళలో చెరువులు కాదే, అడిగి పోయి గిలాసతో నీళ్ళు తాగాలి అన్నాడు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలోనే హైదరాబాద్ పట్టణం అనేది సుందరీకరణ జరిగింది. ఇవాళ సుందరీకరణ పేరుతోని మీరు సమాధానం చెప్పట్లేదు. 1,50,000 కోట్ల రూపాయలు ఇవాళ వాద్రాకు అప్పచెప్పి, ఇవాళ వాద్రా కంపెనీకి అప్పచెప్పి ఇవాళ పేద పొట్టగొట్టే ప్రయత్నం చేసి దాని గురించి సమాధానం చెప్పలేదు. తిరుపతి రెడ్డి గారి ఇందులో ఎందుకు కూలగైతులో సమాధానం చెప్పట్లేదు. ఇవాళ సంపన్న వర్గాల ఇంటి జోలికి ఎందుకు సమాధానం చెప్పట్లేదు. ఇవాళ సంపన్న వర్గాల జోలికోకుండా ఇలా పేద ఇల్లు కూలగొట్టి ఆ పేదవాళ్ళను రోడ్డును పడేసి ఇంద్రమ ప్రభుత్వం ఆలోచిస్తుంది, చేస్తుంది. వాళ్ళకి ప్రత్యేక సూచనలు అడుగుతారు మేము. అంటే రేపు తిరుపతి రెడ్డి గారు ఇల్లు కూలగొడితే మీరు ఈ పేదల ఇల్లు కూలగొట్టిన ఏమన్నారా? దాన్ని అమలు చేసిన తర్వాతనే పేదవాళ్ళ ఇల్లు. నేను టిఆర్ఎస్ మిత్రుని అడుగుతా ఉన్నా, ఒకవేళ రేపు తిరుపతి రెడ్డి గారి ఇల్లును కాంగ్రెస్ పార్టీ లేకపోతే ప్రభుత్వమో ముందుకొచ్చి కూలగొడుతుంది, ఆ ఒక్క ఇల్లు కూలగొడితే ఈ పేదల ఇళ్ళని కూలగొట్టవచ్చా? చెప్పండి. ఎట్లా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారి అన్నయ్య ఇల్లు ఏదైతే మన బఫర్ జోన్లో ఉంది, ఏది దుర్గం చెరువు దగ్గర, ఆ ఇల్లు కూలగొట్టిన తర్వాత పేదల ఇల్లు కూలగొట్టాలని మీరు చెప్తున్నారా అంటున్నారా? తిరుపతి రెడ్డి గారు లాంటి వాళ్ళంతా కూడా ఇయ్యాల ధనవంతులందరూ కూడా వాళ్ళ ఇళ్ళ జోలుకు. తిరుపతి రెడ్డి ఒకటి ఉదాహరణ. మీరే ఎవరు ఎఫ్టీఏలు ఉన్నారా, బఫర్ జోన్ ఉన్నారా? ఖచ్చితంగా పేదవాళ్ళని కాదు, ఫస్ట్ పెద్దవాళ్ళని తీసేయడానికి. పెద్దవాళ్ళని తీసేసిన తర్వాత పేదవాళ్ళని జోలుకోవాలి. వాళ్ళ ప్రత్యేకంగా కల్పించిన తర్వాత వాళ్ళ ఇల్లును కోలుగొట్టాలి. ప్రసాదరావు గారు ఫైనల్ గా టైం అప్. నేను ఏమంటున్నానంటే మీ విధానం ఏంటి చెప్పండి. పేదవాడు పెద్దోడు ఉన్నోడు లేనోడు కాదు సమస్య. ఎవరికైతే ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా కట్టుకున్నారో వాళ్ళందరికీ కూల్చండి. ఎవరికైతే బఫర్ జోన్ లో అనుమతి ఇస్తే అనుమతి ఇచ్చినట్లు ఆఫీసర్ను తీసుకొచ్చి జైల్లో వేయండి. పట్టాలు ఇచ్చినటువంటి పట్టాలు పంచినటువంటి ఎమ్మెల్యేలను తీసుకొచ్చి జైల్లో వేయండి. అప్పుడు ఏదైతే ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి అధికారులు ఎవరైతే అక్రమాలు పడ్డారో ముందుగా వాళ్ళందరినీ జైల్లో వేయండి. ఓకే, వేసిన తర్వాత ఈ పేదల దగ్గర ఇప్పుడు ముందుగా ఇస్తారు, విన్నారు కదా కరెంట్ ఇస్తారు. అశోక్ గౌడ్ గారు కాదు కదా, విన్నారు కదా. ఇది కేవలం పేదల గృహాలు నిర్మించి ఏదైతే కూలగొట్టడం కాదు, దానికి పర్మిషన్లు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోండి. ముందు దాంట్లో ఆ అవినీతి జరగడానికి ఆస్కారం ఎక్కడ జరిగిందో దాన్ని గుర్తించండి.
వీళ్ళందరికీ పునరావాసం కల్పించండి, ఆ తర్వాత ఖాళీ చేయించండి, వాళ్ళకు జీవనోపాధి చూపించండి, అప్పుడు అన్ని పార్టీలు సహకరిస్తాం తప్ప మరి మూసీలో మీరు మంచి కేవలం ప్లేస్ చూస్తే మురికి కంపు దగ్గర ఉండాలని ఎవరు అనుకుంటారండి? అక్కడి నుంచి ఒక మంచి ప్రాంతానికి పంపిస్తామంటే మేము ఇక్కడనే మురికాలో కానీ ఉంటామని ఎవరు సో అనుకోరు. అలాంటి పరిస్థితులు ప్రభుత్వం కల్పించండి. మేము మూసీలో రాజకీయాలు చేయడం కాదు, మూసీ సుందరీకరణకు మేము వ్యతిరేకం కాదని కూడా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు అంటున్నారు. ఆ దిశగా ప్రభుత్వం ప్రతినిధిగా, పార్టీ ప్రతినిధిగా మీరు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాము. సో ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి News 360.